తొక్కిసలాట మీద తమిళనాడు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సభకు అంచనాలకు మించిన జనం వచ్చారన్నారు. తమిళనాడు అడిషనల్ డీజీపీ డేవిడ్సన్ ఈ మేరకు కూడా తెలియజేశారు. వేదిక మార్చాలని టీవీకే ప్రతినిధులకు మేము సూచించాము. టీవీకే విజ్ఞప్తితోనే అక్కడ పర్మిషన్ ఇచ్చామంటూ కూడా అడిషనల్ డీజీపీ తెలిపారు. 500 మంది పోలీసులతో భద్రత కల్పించినట్లుగా కూడా భద్రతా ఏర్పాట్ల మీద కూడా అడిషనల్ డీజీపీ తెలియజేయడం జరిగింది. విజయ్ మీటింగ్కి కూడా చాలా లేటుగా వచ్చినట్లు ఆయన తెలియజేశారు. ఇక టీవీకే ఆరోపిస్తున్నట్లు రాళ్లదాడి అక్కడ జరగలేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. విజయ్ వచ్చాక 30 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లుగా, ఎందుకంటే విజయ్ ఫ్యాన్స్ చెట్లు విద్యుత్ స్తంభాల మీదకి ఎక్కారు, అందుకే నిలిపివేసినట్లుగా కూడా అధికారులు వెల్లడించారు. ఇక కరూర్ తొక్కిసలాటలో 39 మంది మృతి చెందారు. వీరిలో 10 మంది చిన్నారులు ఉండటం చాలా దారుణమైన అంశం. 17 మంది మహిళలు, 12 మంది పురుషులు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా 51 మందికి చికిత్స కొనసాగుతూ ఉంది. ఇక తొక్కిసలాటపై విచారణకు 1 మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు, ఎక్కడ లోపం జరిగింది, అసలు ఈ స్టాంపేడ్ ఎందుకు జరిగింది అని చెప్పి కూడా ఇప్పుడు ఇదే అంశం మీద ప్రజెంట్ అయితే విచారణ జరిపేందుకు 1 మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే విజయ్ ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత కరూర్ విషయం జరిగిన తర్వాత కూడా అసలు ఏం జరిగింది ఏంటని కూడా దీని మీద అనేక కథనాలు. ఒకటి, అదే టైంలో మీటింగ్కి అనుకున్న దానికన్నా కానీ ఎక్కువ మంది రావటం, ఇంకా ఏంటంటే అది చిన్న ప్రదేశం అవ్వటం వల్ల కూడా అక్కడ ఎక్కువ మంది రావటము, అదే టైంలో చిన్నారులు ఉండటము, ఈ తొక్కిసలాట జరగక ముందలే ఒక చిన్నారి మిస్ అవ్వటము, అదే టైంలో విజయ్ అనౌన్స్ చేయటము, ఇవన్నీ కూడా వరుస సంఘటనలు ఒకదానికొకటి తోడై కూడా ఇంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని కూడా దీని మీద అనేక కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే దీని మీద తమిళనాడు పోలీసులు తమ వైపుగా అసలు ఏం జరిగిందంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ స్టాంపేడ్, కరూర్లో జరిగినటువంటి ఈ స్టాంపేడ్ మాత్రం నిజంగా చాలా దారుణమైన ఒక పొలిటికల్ మహాసభలో కూడా ఒక పొలిటికల్ సభలో ఈ విధమైన స్టాంపేడ్ అనేది చాలా దారుణమైన విషయం. సభకు అంచనాలు మించి జనరల్గా అంచనా వేసింది ఏంటంటే ఒక 5,000 మంది వస్తారని అంచనా వేశారు. మన సాధారణంగా పొలిటీషియన్స్ కానీ హీరోలు కానీ ఎవరైనా అంటే ఎక్కువ అభిమానులు ఉన్నవాళ్ళు వచ్చినప్పుడు మనం చూసే పరిస్థితి ఏంటంటే అనుకున్న దానికన్నా కానీ అంచనాలకు మించి వాళ్ళని చూడటానికి వస్తారు. అందులో విజయ్ ఏమన్నా మామూలు వ్యక్త? తను సినిమాల్లో ఎంతో ఫేమస్, తనను ఆరాధ్య దైవంగా కొలుచుకునే యూత్ కానీ అక్కడ ఉన్నారు చాలామంది, ఆయన ద్వారా సహాయం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తి వస్తుంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు. విజయ్ ఎలా ఉంటాడు, రియల్ లైఫ్లో మన స్క్రీన్ మీద చూసే జనాలు ఎలా ఉంటారు బయట అని చెప్పి చూడటానికి చాలామంది ఆసక్తి చూపుతారు. అలాంటి విజయ్ వచ్చేటప్పుడు 5,000 మందే వస్తారని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? 5,000 మందికి పర్మిషన్ ఇస్తే అక్కడ 5,000 మందికి ఆక్యుపెన్సీ ఉంటే ఎలా 5,000 మందే వస్తారు? ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వస్తారు కదా. ఈ అంచనాలన్నీ వేయటంలో కూడా ఫెయిల్ అయిపోయారు. ఇక తమిళనాడు అడిషనల్ డీజీపీ డేవిడ్సన్ కూడా ఇక ఈ మేరకు అంటే వాళ్ళ సైడ్ నుంచి అసలు ఏం జరిగింది ఏంటి, అప్పుడు మీటింగ్లో భద్రతా ఏర్పాట్లు ఎంతమంది చేశారు ఏంటనేది కూడా చెప్పారు. ఈ మీటింగ్కి 500 పోలీసులతో భద్రతని ఏర్పాటు చేశారు. 5,000 మందికి అంచనా వేస్తే 5 లక్షల దాకా వచ్చిన ఘటన ఇక్కడ ఉంది. ఇక వేదిక మార్చాలని అప్పటికే టీవీకే ప్రతినిధులకి మేము సూచించాము. ఇక టీవీకే విజ్ఞప్తితోనే మేము అక్కడ పర్మిషన్ ఇవ్వటం అనేది జరిగింది అని కూడా చెప్పారు. 500 మంది పోలీసులతో భద్రత కల్పించాము. అయితే ఈ మీటింగ్కి విజయ్ లేటుగా వచ్చారు, టీవీకే ఆరోపిస్తున్నట్లు. ఇక్కడ ఏంటంటే టీవీకే ఆరోపణ ఏంటంటే రాళ్ల దాడి జరిగింది, అందుకనే అక్కడ నుంచి జనాలు ఒకరినొకరు నెట్టుకుంటా కూడా ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది అని చెప్పి కూడా వాళ్ళు ఆరోపించారు. లేదు, అక్కడ రాళ్ల దాడి ఏం జరగలేదు, మేము 500 సిబ్బందితో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు, అక్కడ రాళ్ల దాడి అయితే జరగలేదు, కానీ ఇక్కడ తొక్కిసలాట మాత్రమే జరిగిందని చెప్పి కూడా చెప్పారు. అయితే ఇక విజయ్ వచ్చిన తర్వాత 30 నిమిషాల పాటు విద్యుత్ని కూడా నిలిపివేశారు. చీకట్లో అంటే కేవలం ఏదైతే ఆ ప్రోగ్రామ్కి లైట్లు ఏర్పాటు చేశారో ఆ లైట్లే తప్పితే మిగిలిన విద్యుత్ ఆపేయటం జరిగింది. ఎందుకంటే విజయ్ని చూడటానికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా దూరంగా ఉన్న వాళ్ళు అక్కడున్న ఇళ్ళ మీదకి ఎక్కటము, లేకపోతే చెట్ల మీదకి ఎక్కటము, ఇదంతా కూడా మనం ఎక్కువగా కూడా ఇలాంటి విజిట్స్లో మనం చూస్తూనే ఉంటాము. సో ఇక్కడ కూడా అదే విధంగా కొంతమంది చెట్ల మీదకి ఎక్కారు, కొంతమంది అక్కడ ఉన్నటువంటి విద్యుత్ స్తంభాల మీదకి ఎక్కారు. ఇక ఈ నేపథ్యంలో విద్యుత్తును ఆపేసినట్లు కూడా అధికారులు చెప్పారు. సో చూస్తున్నాము ఎంత జనాలు అక్కడికి రావటము, ఎంత క్రేజ్ ఉంది ఆ మీటింగ్ అన్న పరిస్థితి మనం చూస్తున్నాము.
సో వీటన్నిటి నేపథ్యంలోనే ఈ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు 39 మంది దీంట్లో చనిపోయారు. ఇక దాంట్లో 10 మంది చిన్నారులు ఉండటం మాత్రం నిజంగా చాలా కలిచివేసే అంశం. 17 మంది మహిళలు చనిపోయారు, 12 మంది పురుషులు చనిపోయారు, ఇంకా 51 మందికి ఇంకా చికిత్స కొనసాగుతూ ఉంది. ఇక ఈ తొక్కిసలాట మీద ఇప్పుడు 1 మ్యాన్ కమిటీని ఏర్పాటు చేశారు.